పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్తో పాటు ఫక్త్వా అలాగే కాందహార్ ప్రావిన్స్లపై ఇటు పాకిస్తాన్ దాడి చేసింది. పాకిస్తాన్పై ప్రతీకార దాడులని ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ చేస్తుంది. 50 మందికి పైగా పాకిస్తాన్ సైనికులను మట్టుబెట్టాము అంటూ ఇటు తాలిబాన్స్ చెప్పుకొస్తున్నారు. అనేక మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా చేసుకున్నాము, అలాగే 130కి పైగా తాలిబాన్ సైనికులను మట్టుబెట్టామంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొస్తుంది. అబోటాబాద్, స్వాబీ, నౌషేరా ఇలాంటి సిటీలపైన ఇటు ఆఫ్ఘాన్ డ్రోన్ దాడి చేసింది అంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై ప్రస్తుతానికి ఇటు చైనా కానీ అలాగే రష్యా కానీ ఇప్పటిదాకా స్పందించలేదు. వెంటనే రెండు స్పందించాయి, వెంటనే యుద్ధం ఆపాలని పిలుపునిస్తున్నాయి. ఇటు ఆఫ్ఘాన్ పాక్ టెన్షన్స్ పైన ఇటు అరబ్ దేశాలు కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి ఇటు సౌదీ, టర్కీ అలాగే ఖతర్. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు పాకిస్తాన్ శుక్రవారం ఉదయాన ఇటు పాకిస్తాన్ ఒక మేజర్ మిలిటరీ ఒఫెన్సివ్ ఆపరేషన్ గజబ్ లిల్ హాక్ అనే ఒక ఆపరేషన్ని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ యూజ్ చేస్తూ ఇటు ఆఫ్ఘనిస్తాన్లో మేజర్ సిటీస్ అని మనం మ్యాప్లో రైట్ సైడ్ మ్యాప్లో చూస్తున్నాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కాబుల్, అలాగే కాబుల్తో పాటు కాందహార్, అలాగే తాలిబాన్స్కి సంబంధించిన సదర్న్ పవర్ బేస్ పక్తియా, ఆ మూడు మనం చూడొచ్చు. ఇటు కాబుల్, పక్తియా, కాందహార్ అలాగే వాలీఖాన్ ఈ సెక్టర్స్ పైన ఇటు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ని యూజ్ చేసి దాడులు నిర్వహించింది. దాని తర్వాత వెంటనే ఆఫ్ఘనిస్తాన్ ఫోర్సెస్ని యూజ్ చేస్తూ ఇటు క్రాస్ బార్డర్ అఫెన్సివ్ గురువారం రాత్రి ఇటు ఆఫ్ఘాన్ మిలిటరీ, ఇటు పాకిస్తాన్ బార్డర్ ట్రూప్స్, పాకిస్తాన్కి సంబంధించిన చెక్ పోస్ట్ వీటన్నిటినీ కూడా డ్రోన్స్ యూజ్ చేసి ఆ మిలిటరీ టార్గెట్స్ని మనం పాకిస్తాన్కి సంబంధించి చూడొచ్చు. ఇటు బజౌర్ డిస్టిక్, అలాగే ఇటు ఇస్లామాబాద్, అంగూరాదా, ఇటు నాన్గర్హార్ ఇలాంటి బార్డర్ చెక్ పోస్టులు పాకిస్తాన్కి సంబంధించిన 15 చెక్ పోస్టులను ఇటు ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది, దానికి రిటాలియేషన్గా. సో మొత్తం మీద పాకిస్తాన్ ఏం క్లెయిమ్ చేస్తుందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు పాకిస్తాన్ గవర్నమెంట్ కౌంటర్ స్ట్రైక్స్ అన్నీ మేము సక్సెస్ఫుల్గా చేశాము, తాలిబాన్ పోస్టులని అలాగే అక్కడున్న అమ్యునిషన్ మందు సామాగ్రికి సంబంధించిన డిపోలని అలాగే ఆర్మర్డ్ వెహికల్స్ అంటే మిలిటరీ వెహికల్స్ని కూడా ధ్వంసం చేశామంటూ చెప్పుకొస్తున్నారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆఫ్ఘాన్ తాలిబాన్ ఫైటర్స్ని దాదాపు 130 మందిని మట్టుబెట్టామంటూ ఇటు పాకిస్తాన్ అయితే చెప్పుకొస్తుంది. అలాగే దాదాపు 200 మందికి పైగా ఇటు తాలిబాన్ సోల్జర్స్ గాయపడ్డారు అంటూ పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ మాత్రం తన ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది మాత్రమే గాయపడ్డారు అంటూ పాకిస్తాన్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ఇటు ఆఫ్ఘనిస్తాన్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ చాలా క్లియర్గా ఇటు ఇనిషియల్గా బార్డర్ అఫెన్సివ్ అంటే ఇటు పాకిస్తాన్కి సంబంధించిన 19 చెక్ పోస్టులని కైవసం చేసుకున్నాము, మేము ధ్వంసం చేసేసాము, 55 మంది పాకిస్తానీ సోల్జర్స్ని హతమార్చాము అంటూ ఇటు ఆఫ్ఘాన్ డిఫెన్స్ మినిస్ట్రీ చెప్పుకొస్తుంది. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఇటు సివిలియన్ క్యాజువాలిటీస్, ఇటు పాకిస్తానీ ఎయిర్ స్ట్రైక్స్ వల్ల కొంతమంది సామాన్యులు సివిలియన్స్ కూడా చనిపోయారు. థోర్ఖామ్ బార్డర్ క్రాసింగ్ పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించినప్పుడు కొంతమంది సివిలియన్స్ కూడా చనిపోయారు అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ డిఫెన్స్ మినిస్ట్రీ అయితే చెప్పుకొచ్చింది. అలాగే ఒక్కసారి మనం చూస్తే కనుక గత వారం జరిగిన వైలెన్స్ ఒక్కసారి మనం చూస్తే ఇటు పాకిస్తానీ ఎయిర్ స్ట్రైక్స్ February 22న ఇటు టీటీపీని టార్గెట్ చేస్తూ తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ అలాగే ఐఎస్ఐఎస్కి సంబంధించి ఏవైతే ఆఫ్ఘనిస్తాన్ నన్గర్హార్ అలాగే పక్టికా అనే ఈ ప్రావిన్స్ల దగ్గర
వీటిపైన పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇస్లామాబాద్, ఇటు కాబూల్, ఇటు మిలిటెంట్స్ని పెంచి పోషిస్తుంది, టెర్రరిస్టులని పెంచి పోషిస్తుంది. క్రాస్ బార్డర్ టెర్రరిజంకి ఇటు ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తుంది, వాళ్ళని ఇక్కడికి పాకిస్తాన్లోకి పంపిస్తుంది. తాలిబాన్లు ఎప్పటికప్పుడు దాడులని ఇటు బార్డర్లో నిర్వహిస్తున్నారు అంటూ ఇటు పాకిస్తాన్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. సో దీన్ని ఇటు తాలిబాన్స్ డినై చేస్తున్నారు, దీన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. మరో పక్కన ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక హెవీ ఫైటింగ్, ఇటు ఆఫ్ఘాన్ తాలిబాన్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ ఆయన శుక్రవారం పాకిస్తాన్ మాట్లాడి పీస్ఫుల్గా దీన్ని రిజాల్వ్ చేసుకోవడానికి మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన స్పోక్స్ పర్సన్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒకసారి మనం చూస్తే రష్యా, అలాగే యునైటెడ్ కింగ్డమ్, అలాగే చైనా, ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఈ యుద్ధ వాతావరణాన్ని తగ్గించాలి. అలాగే ఇటు ఇరాన్, 2 నేబర్స్తోని పక్కనే ఇరాన్ 2 దేశాలకు కూడా నేబర్. సో మొత్తానికైతే ఇరాన్ 2 దేశాలతోని చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇద్దరి మధ్య మీడియేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ ఇటు ఇరాన్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. సో మొత్తం మీద ఓవరాల్గా ఇటు పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎయిర్ స్ట్రైక్స్ ఇటు పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఒకరిపై ఒకరు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. పాకిస్తాన్ ఇటు కాబుల్, అలాగే పక్టికా ప్రావిన్స్, అలాగే కాందహార్ ఇలాంటి మేజర్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ని టార్గెట్ చేస్తూ ఇటు పాకిస్తాన్ అయితే ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మరి యుద్ధ వాతావరణం, ఈ యుద్ధం కొనసాగే అవకాశం ఉందా? రానున్న రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్, ఎలాంటి చర్చలు ఏమైనా జరిగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నా కొలీగ్ మనోజ్ అందుబాటులో ఉన్నాడు, మనోజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, ఈ స్ట్రైక్స్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇటు చర్చలు ఏమైనా రానున్న రోజులు ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? డెఫినెట్లీ కళ్యాణ్, ఇంకా ఈ యుద్ధం మరింతగా పెరిగే అవకాశమే కనబడుతుంది. బికాస్ పాకిస్తాన్ ఫస్ట్ నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లోకి తీసుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు మా కంట్రోల్లోకి రావాలి, ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము కంట్రోల్ చెప్పినట్టుగా వినాలంటే పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీయే డైరెక్ట్ గా తాలిబాన్ల ప్రభుత్వంతో యుద్ధాన్ని దిగిందంటే దానికి ఇంకా ఎంత తీవ్రంగా పాకిస్తాన్ ఆలోచిస్తుందో అర్థమవుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ పాకిస్తాన్ మొన్న ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఎందుకు ఏంటనే విషయాన్ని పాకిస్తాన్ ఉటంకిస్తూ చెప్పిన మాట ఏంటంటే, మా పైన మానవ బాంబర్లుగా మారి వాళ్ళంతా దాడి చేస్తున్నారు కాబట్టి అందుకే దీన్ని తిప్పి కొడుతున్నామని చెప్తోంది. సో పాకిస్తాన్ లోని కొన్ని చోట్ల 1-2 చోట్ల మానవ బాంబర్లుగా మారిపోయి అక్కడ దాడులు జరిగాయి, కానీ దాని వెనుక మా ప్రమేయం ఏమీ లేదు, మేము అటాక్ చేయలేదు తాలిబాన్లు అని చెప్పేటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. హిజాబుల్ ముజాహిద్దీన్ అనేటువంటి అక్కడ ఎవరైతే పాకిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ సంబంధించి స్పోక్స్ పర్సన్ చెప్తున్న మాట ఇది. సో మేము ఎక్కడ అటాక్ చేయలేదు, నిజంగా అటాక్ చేయాలనుకుంటే నేరుగా అటాక్ చేస్తాం. మానవ బాంబర్లుగా మారిపోయి పాకిస్తాన్ మాదిరిగా అక్కడ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి వేర్పాటువాదం, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కొంత అలజడులు, సింధు ప్రావిన్స్ తర్వాత పంజాబ్ ప్రావిన్స్ మధ్య విభేదాలు, వాళ్ళంతటి వాళ్ళే గొడవలు పెట్టుకుని మాపై అనవసరంగా నెప్పలు నెడుతున్నారంటుగా ఆఫ్ఘనిస్తాన్ అంటోంది. ఆఫ్ఘనిస్తాన్ మొన్న పాకిస్తాన్ తమపై చేసిన దాడిని తిప్పి కొడుతూ ఆఫ్ఘనిస్తాన్ కూడా రియాక్ట్ అయి పాకిస్తాన్ పై దాడి చేసింది. అయితే ఆ దాడిని మళ్ళీ తిప్పి కొట్టే క్రమంలో పాకిస్తాన్ పెద్ద ఎత్తున స్ట్రైక్ కి పాల్పడింది. సో పాకిస్తాన్ గజబ్-లిల్ హాక్, తన ఆపరేషన్ పేరు గజబ్-లిల్ హాక్. సో ఈ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా ఇప్పటికే కాబూల్, పక్తియా, కందహార్ లాంటి పెద్ద ఎత్తున ఆ నగరాలను టార్గెట్ చేసుకుని వైమానిక దాడులు చేపడుతోంది. అయితే వీటిని అడ్డుకుంటున్నాము, వీటిని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నామని తాలిబాన్లు చెప్తున్నారు, కానీ అటువైపు మరణాలు కూడా సంభవిస్తున్నట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. సో యుద్ధం నేపథ్యంలో పెద్ద ఎత్తున మానవ బాంబర్లుగా మారిపోయినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడులు చేస్తున్నారు అంటూ తాలిబాన్లు చెప్తున్నమాట. సో బక్తర్ న్యూస్ ఏజెన్సీ అనేటువంటి ఒక న్యూస్ ఏజెన్సీ కొన్ని ఫోటోలు విడుదల చేసింది. సో వాళ్ళంతా కూడా మానవ బాంబర్లే, బెటాలియన్ల మాదిరిగా ఇక్కడికి వచ్చి భద్రతా వర్గాలని పెద్ద ఎత్తున ఇటు తాలిబాన్లు చెప్తున్నారు. సో సైనిక స్థావరాలనే టార్గెట్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేయడంతో తాజా ఘర్షణలు మరింతగా పెద్ద ఎత్తున చెలరేగాయి. సో ఆఫ్ఘనిస్తాన్ ఇటువైపు పాకిస్తాన్ టార్గెట్ చేసుకొని వాళ్ళ దగ్గర సైన్యాన్ని టార్గెట్ చేసుకొని దాడులు చేయడంతోనే పాకిస్తాన్ వీటిని తిప్పి కొడుతోంది. సో ప్రధానంగా పక్తికా కోస్ట్ వంటి ప్రావిన్స్ లో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో పాకిస్తాన్ వంటి ఈ 3 ప్రావిన్స్లు ప్రధానంగా టార్గెట్ ఉన్నాయి. తాలిబాన్లో సంబంధించిన 3 ప్రావిన్స్ కూడా పాకిస్తాన్ టార్గెట్ లో ఉన్నాయి. సో సరిహద్దుల మధ్య ఇంకా భీకరంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
సో ఇటు ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న మాట ఏంటంటే బహిరంగ యుద్ధాన్ని ప్రారంభించాం అన్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాత్రం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. ఏమని, మా సహనాన్ని చవి చూస్తున్నారు, మా సహనం నశించింది, ఇప్పుడు మాకు మీకు మధ్య బహిరంగ యుద్ధమే అన్నట్టుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్దేశించి ఒక పోస్ట్ పెట్టడం, ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు కజబ్ కిల్ హాల్ అనేటువంటి ఆ ఆపరేషన్ స్టార్ట్ చేయడం, సో లిల్ హక్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేయడం, కాబూల్లో 3 సార్లు ఒకేసారిగా పేలుడు శబ్దాలు వినిపించాయి. చాలా పెద్ద ఎత్తున తాలిబాన్లంతా కూడా ఉలిక్కిపడ్డారు. కాబూల్, కందహార్, పక్తియా ప్రావిన్స్ లో పెద్ద ఎత్తున ఈ దాడులు కొనసాగుతాయి. అయితే పాక్ చేపట్టినటువంటి దాడిలో, ఈ వైమానిక దాడిలో సుమారుగా ఇప్పటివరకు 55 మంది ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన సైన్యం, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు మరణించారన్నట్టుగా పాకిస్తాన్ చెప్తోంది. అయితే ఇస్లామాబాద్ దీన్ని చూసిపుచ్చింది. సో అటువైపు నుంచి కూడా దాడి జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి దాడి జరిగింది, ఇటువైపు పాకిస్తాన్ నుంచి దాడి జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న మాట ఏంటంటే, అటు పాకిస్తాన్ లో సుమారుగా 100లాది మంది చనిపోయారు, పాకిస్తాన్ సైన్యాన్ని మేము కొంతమందిని అదుపులోకి తీసుకున్నాము, వారిని మేము అదుపులోకి తీసుకుని మా అండర్లో పెట్టుకున్నాము, 100 మందిని చంపేసామన్నట్టుగా తాలిబాన్లు చెప్తుంటే, ఈ వార్తలన్నీ కూడా అవాస్తవము, మా వైపు ఎటువంటి మరణాలు లేవు అన్నట్టుగా పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తోంది. కానీ అక్కడ మాత్రం సుమారుగా 68 మంది మరణించినట్టుగా వార్తలు చెలరేగుతున్నాయి పాకిస్తాన్ లో. సో అదే ఆఫ్ఘనిస్తాన్ వైపు చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం 133 మంది మరణించారంట. సో ఆఫ్ఘనిస్తాన్ లో 130 మరణాలు ఉన్నాయి, అటువైపు పాకిస్తాన్ లో సుమారుగా 60 నుంచి 70 మరణాలు ఉన్నాయి. ఇలా ఓవరాల్ గా ఈ మొత్తం నిన్న వార్ ఆఫ్ మిసైల్ సంబంధించిన దాంట్లో సుమారు 250 మంది వరకు మరణించినట్టు తెలుస్తోంది, చిన్న చితక సామాన్యులంతా కలిపి. సో F-16 యుద్ధ విమానాల్ని ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మేము కూల్చేశామని చెప్తోంది. సో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి పాక్ F-16 యుద్ధ విమానాన్ని మేము కూల్చేశామని ఆఫ్ఘనిస్తాన్ క్లెయిమ్ చేస్తుంటే, అదంతా ఊరికేనే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీని కానీ లేకపోతే మాపై అటాక్ చేసే క్రమంలో అక్కడ ప్రజల్ని ధైర్యం నింపడం కోసం మాత్రమే తప్ప మా F-16 ఎక్కడ కూడా కూలలేదని పాకిస్తాన్ అంటారు. ఆఫ్ఘాన్ దళాలకి ధీటుగా తమ సైన్యం ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతోంది, అక్కడ వారిపై దాడి చేస్తోందని చెప్పి షెహబాజ్ షరీఫ్ కూడా చెప్తున్నమాట. సో ఇప్పుడు సరిహద్దులో ఈ రకమైనటువంటి ఉద్రిక్తత కొనసాగుతుండగానే ఖ్వాజా ఆసిఫ్ మరోవైపు భారత్ పై కూడా కొన్ని అవాకులు చవాకులు పేల్చాడు. దాంట్లో ఏమంటున్నాడంటే, భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక కాలనీగా మారిపోయింది, అంటే ఆఫ్ఘనిస్తాన్ ని టార్గెట్ చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ పెడుతూ ఆఫ్ఘనిస్తాన్ అనేది భారత్ లో ఒక కాలనీగా మారిపోయింది, ఒక రాష్ట్రంగా మారిపోయిందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడడం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా కళ్యాణ్ చాలా క్లియర్ గా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే వాళ్ళు స్వేచ్ఛా వాయులు పీల్చుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు ఓన్ సెల్ఫ్ రిలయంట్ గా మారుతున్నారు, అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తారు, మరీ ముఖ్యంగా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. సో మొన్న పాకిస్తాన్ ఫస్ట్ అటాక్ ఆఫ్ఘనిస్తాన్ పై చేసింది కూడా ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, తాలిబాన్ సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా భారత్ లో ఉండగానే అక్కడ అటాక్ జరిగింది. ఆ సమయంలో కూడా భారతే ఆ ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతోంది, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులందరికీ కూడా భారతే ఫండింగ్ ఇస్తోంది. సో ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులపై ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పంజాబ్ ప్రావిన్స్ లో దాడులు చేస్తున్నారు, అక్కడ ఆర్మీ మరణానికి కారణమవుతున్నట్టుగా రాంగ్ క్లెయిమ్ చేసింది. దర్ ఈస్ నో ప్రూఫ్ ఎట్ ఆల్. అదే సమయంలో ఇదే భారతదేశం నుంచి అటు తాలిబాన్ రక్షణ శాఖ మంత్రి, విదేశాంగ శాఖ మంత్రి ఇక్కడ నుంచి మీడియా సమావేశం పెట్టి వీఆర్ జస్ట్ మెట్ ఫర్ ఎ ట్రేడ్ టాక్, అంటే కేవలం మేము ఒక వ్యాపార సంబంధాల గురించి మాత్రమే కలిసాం కానీ ఎటువంటి ప్రోత్సాహం లేదు, పాకిస్తాన్ తప్పుడు మాటలు మాట్లాడుతూ అనవసరంగా భారత్ పేరు తీసుకొస్తోంది, ఇఫ్ యూఆర్ ఫైటింగ్ విత్ మీ, మీరు నాతో కనుక ఫైట్ చేయాలని డైరెక్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ తో ఫైట్ చేయండి, కానీ భారత్ అనవసరంగా లాగకండి అని చెప్పి కూడా ఇక్కడ నుంచి మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్ ఈ మిసైల్స్ కురవడం, ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ ఉద్దేశం ఒకటే, ఆఫ్ఘనిస్తాన్ కనుక తమ కంట్రోల్లో పెట్టుకుంటే, పైన బార్డర్ లో నుంచి ఆఫ్ఘనిస్తాన్ కనుక ఉగ్రవాద చర్యలకు కనుక పాల్పడకుండా సైలెంట్ గా ఉండిపోతే లోపల వేరుపాటువాదాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇటు కింది వైపు నుంచి బలూచిస్తాన్ దాడి చేయడం, పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయడం, ఈ మధ్యలో ఉగ్రవాద చర్యలకు ఎప్పటికప్పుడు రూపుమాపుతూ పలు ఆపరేషన్లు చేపట్టి భారత్ కూడా ఎక్కడికక్కడ ఉగ్రవాదాన్ని ఏరిపేయడంతో పాకిస్తాన్ కొంత అల్లాడిపోతోంది. బలూచిస్తాన్ వైపు వెళ్ళి బలూచిస్తాన్ కంట్రోల్ చేద్దామంటే బలూచిస్తాన్ కొంత పవర్ఫుల్ గా మారిపోతుంది, బలూచిస్తాన్ వాళ్ళు ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు, బలూచిస్తాన్ పై అటాక్ చేద్దామంటే పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ అటాక్ చేస్తోంది. సో ఈ క్రమంలో ఏం చేయాలో తోచక పాకిస్తాన్ అల్లాడిపోతుంది. అట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్లోకి తీసుకోవడం కోసం అటు ట్రంప్ కూడా మేబీ పాకిస్తాన్ కి ఫండింగ్ చేస్తున్నాడా అంటే ఆశ్చర్యం లేదేమో. బికాస్ ఆఫ్ఘనిస్తాన్ ఏమంటోంది, పాకిస్తాన్ మాపై దాడి చేస్తుంటే దానికి సహకరించే వ్యక్తులు ఎవరున్నా, ట్రంప్ ఉన్నా సరే ట్రంప్ ని సైతం ఎదిరిస్తామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. కాబట్టి మేబీ ట్రంప్ కూడా పాకిస్తాన్ కి కొంత ఫండింగ్ ఇచ్చి మరి ఆ ఆఫ్ఘనిస్తాన్ ని కంట్రోల్ తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ ని కొంచెం కంట్రోల్ పెట్టమని చెప్పి చెప్పే అవకాశం ఉంది. ఆయన ప్రయత్నం వల్ల ఎక్కడెక్కడ
ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న చితక దేశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న చితక సిచ్యువేషన్ ఉంది, అక్కడ వార్ సిచ్యువేషన్ అప్పుడు వీళ్ళు ఆక్యుపై చేయాలన్న చందంగా వెనిజువేలాని ఇలా ఆక్యుపై చేసుకున్నాడు, పక్కన గ్రీన్లాండ్ ఇలా ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నాడు, ఇరాన్ పై ఏ రకంగా పెత్తనం చెలాయించడం చూస్తున్నాడు. ఆ మాదిరిగానే ఆఫ్ఘనిస్తాన్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కనుక అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబాన్లు ఏర్పడ్డారు. సో ఆ ప్రభుత్వాన్ని కనుక కూల్చేస్తే నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ కూడా తనది అయిపోయే అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలో పాకిస్తాన్ భుజం పై నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువ పెడుతున్నట్టేమో ట్రంప్ అనే రకం కూడా ఆశ్చర్యం కలుగుతోంది, కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో పాకిస్తాన్ ఇంత ఉధృతంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేయడం కేవలం ఉగ్రవాదమే ముఖ్య ఉద్దేశం అయితే, మరి వాళ్ళు చేస్తుంది ఉగ్రవాదమే, వాళ్ళు తలపడుతుంది ఉగ్రవాదంతోనే అంటున్నప్పుడు, వాళ్ళు ఉగ్రవాదాన్ని ప్రేరేపించి జైషీ మహమ్మద్, తర్వాత హిజాబుల్ ముజాహిదీన్, తర్వాత మసూద్ అజర్ లాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టి బంగ్లాదేశ్ కు పంపించి భారత్ వ్యతిరేకంగా ఒక అలజడి సృష్టించి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం ఇంకా పెరుగుతుందని అంటే ఇట్స్ 100% ట్రూ. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం మరింతగా ఉధృతంగా మారే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏమాత్రం తగ్గడానికి సిద్ధంగా లేదు. ఇటు పాకిస్తాన్ కూడా ట్రంప్ సహాయంతో మరింతగా ఆఫ్ఘనిస్తాన్ ని కొంత ఇబ్బంది గురి చేసే అవకాశం కూడా ఉంది. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు పాకిస్తాన్ అయితే ఓపెన్ వార్ డిక్లేర్ చేసింది, ఇటు కాబుల్ అలాగే కాందహార్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మేజర్ సిటీస్ని టార్గెట్ చేస్తూ ఇటు ఎయిర్ స్ట్రైక్స్ని చేసింది. అలాగే ఇటు ఆఫ్ఘనిస్తాన్ రిటాలియేషన్లో మొత్తానికైతే ఆఫ్ఘనిస్తాన్ కూడా బార్డర్లో పాకిస్తాన్కి సంబంధించిన చెక్ పోస్టులను స్వాధీనపరుచుకుంది. పాకిస్తాన్కి సంబంధించిన సోల్జర్స్ చనిపోయారు, కొంతమందిని మేము ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.